రే జరుగురా ఊరు నాయన. వాట్ ఈస్ దిస్ ఫోటో బాంబింగ్ మ్యాన్? కొంచెం జరగవా బాబు, ప్లీజ్ కొంచెం జరగవా. అమ్మో వీడు పగబట్టేస్తాడు. పబ్లిక్లో చాలా కామన్ కదా ఫోటో బాంబింగ్ అనేది. సో దిస్ ఈస్ ది పార్ట్ ఆఫ్ అన్నవరం ట్రిప్. అలాగా ఫొటోస్ వీడియోస్ తీసుకున్న తర్వాత ఇక్కడ గోశాల ఉందన్నమాట, కృష్ణుడి టెంపుల్. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇక్కడ మా మమ్మీ డాడీ కొండ వ్యూని చూస్తున్నారు. తర్వాత వచ్చేసి మేము ప్రసాదాలు తీసుకున్నాము. యాక్చువల్గా వ్రతంలో ప్రసాదం ఇచ్చారు, కానీ పంచడానికి ఎక్కువ కావాలి కాబట్టి ఇంకొన్ని తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ప్రసాదం పెడుతున్నారనమాట. మా మమ్మీ జోక్ చేసిన తర్వాత నాకు గీత గోవిందంలో సీన్ గుర్తొచ్చింది. ఇంకా అప్పటికప్పుడు అలా విస్తరాకులు పెట్టుకొని రీల్ చేశాను అనమాట. ఇంకా అక్కడ ఒక బొమ్మల షాప్ ఉంటే మా మమ్మీ గురుగులు, హోమ్ డెకర్స్ కొని తీసుకున్నారనమాట. గురుగులు ఎవరికి ఖ్యాతి పాప. ఇక్కడ ఒక బొమ్మ భలే ఉంది, నాకు అది నచ్చింది, కానీ నేను కొనలేదు. అదేంటో నేను నచ్చినా కూడా కొన్ని కొనను, ఇంకా మంచిది నచ్చిద్దేమో అని వెయిట్ చేస్తా. హాయ్ హాయ్ కదులు కదులు. ఆ క్యాక్టస్ పాపం కొట్టాకే మాటినింది. ఆ యాక్సెసరీస్ చూసాను, నచ్చలేదు పెద్దగా. డాల్స్ నచ్చాయి. రథాన్ని రెడీ చేస్తున్నారు. ఇంకా మేము రూమ్కి రిటర్న్ అయిపోతున్నాం అనమాట. అప్పుడే తెలిసిన విషయం ఏంటంటే మా ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ అయిపోయాయి అనమాట. సరే ఇంకా బస్సులో వెళ్దాంలే అని డిస్కస్ చేసుకుంటున్నారు మా మమ్మీ డాడీ. ఇక్కడ మా అక్క నేను ఒక రీల్ చేస్తున్నాము, అదేంటో కనిపెట్టండి చూద్దాం. అంత గట్టిగా రావుతారా? గోరు అడగకే ఉన్నమాట చెప్పలేనే ఈ లాహిరిలో. అలా రూమ్ వెకేట్ చేసి స్టార్ట్ అయిపోయామన్నమాట అన్నవరం బస్ స్టాండ్కి. అలా దేవుడికి దండం పెట్టుకొని స్టార్ట్ అయ్యాము. అన్నవరం నుండి రాజమండ్రికి వెళ్ళే దారిలో టోల్ గేట్ దగ్గర అనమాట. యాక్చువల్గా నేను మ్యాడంగిల్స్ కొనుక్కున్నాను దారిలోకి, కానీ ముసలోళ్ళు, చిన్నపిల్లలు కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా వర్షంలో అమ్ముతున్నారనమాట. ఎందుకో చూడగానే కొనుక్కోవాలనిపించింది. ఇంకా ఆ వర్షంలో రాజమండ్రి బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న హోటల్ చూసుకొని లంచ్ చేసామన్నమాట. అంత వర్షంలో కూడా అంత క్రౌడ్, అసలు బస్సెస్ లేవేంటా అని చూస్తే అదనమాట సంగతి. యాక్చువల్గా మేము డైరెక్ట్ రాజమండ్రి నుండి విజయవాడ వెళ్ళాలి, కానీ బస్సెస్ లేక రాజమండ్రి నుండి ఏలూరు వచ్చి, ఏలూరు నుండి విజయవాడ వచ్చి, విజయవాడ నుండి గుంటూరు వెళ్ళాలి. కానీ దారి మొత్తం పచ్చదనమే పచ్చదనమే అనమాట. ఏలూరు వచ్చేసరికి ఈవినింగ్ 6 అయిపోయింది. దారిలో మొత్తం వినాయకుడి విగ్రహాలు. కాళ్ళు అయితే పూరిల్లా పొంగిపోయాయి అనమాట. అక్కడ కూడా సేమ్ పరిస్థితి, బస్సెస్ లేవు. రిజర్వేషన్ చేసుకుని మళ్ళీ విజయవాడ వచ్చాం. అదిగోండి ఎదురుగానే ఉన్నారు సుభాష్ చంద్రబోస్ గారు. ఇంటికి వెళ్ళేసరికి 11 అయిపోయింది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ట్రిప్ అక్కడితో సమాప్తం.